త్వరగా కానివ్వండి. ఏమండి, టీ తీసుకోండి. రేయ్, ఆ పచ్చికాయని తిట్టేయండి రా. రాయుడు, ఏంది ఏంది బూంది అన్నావంటే బొండ పెట్టి నీ మొహం బాల కొడతా. వలవండ్రా, కూర్చో, నీతో మాట్లాడాలి. ఏంటంటే ఏంటి? కూర్చో. ఏంది ఏంటా మొహం పెట్టుకోవటం? ఊళ్ళో వాళ్ళకి రవిడివైతే నాకు రవిడివా? కొబ్బరికాయ ఎట్టి గుండు బాల కొడతానేమనుకున్నావు? ఏంటో చెప్పు. పిల్లని బాగా పెంచావు, సంతోషం. ఆ బాగా చదివించావు, ఇంకా సంతోషం. డాక్టర్ని చేసావు, చెప్పలేనంత సంతోషం రా. కాకపోతే నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటది? ఏంటేంటిరా, పెళ్లి చేయవా? చెప్పండి. నీకింతకు ముందు చాలా సార్లు చెప్పాను, చెప్పలేదు వీడికి. నా బంగారు తల్లికి సంబంధం అంటే తగిన రాజకుమారుడు దొరకదు. నువ్వు వెతికితే వాడే దొరుకుతాడు. పంతులు గారికి కబురు పెట్టాను. మన పక్కూరు జమీందారు గారు అడిగారంట, రమ్మన్నా. రేపో మాపో వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. రేయ్, త్వరగా కానివ్వండి. నానమ్మ, ఇలాంటి పనులు కూడా మొదలు పెట్టావా? నేనేం చేశానే? రామాయణంలో బందర్లా ఉన్నావు. రామాయణంలో మందర్లాగా నేనేం చేశానే? అయినా నాన్న పెళ్లి గురించి ఎత్తక ముందే నిన్నెవడెత్తమన్నాడే? ఏ పెళ్లి చేసుకోవా? కుసినేదుగా ఏంట? ఇక నేను టెన్షన్ తో చేస్తుంటే వీడేమో దున్నపోతులో పడుకున్నాడు చూడు. నాని, నాని రాత్రి నందిని ఎందుకు వస్తలే? నాని లే. ఏంటి ఇంత రాత్రి నువ్వేంటి, బ్యాగ్ ఏంటి? మా ఇంట్లో మా అమ్మ నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం రా. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అవునులే, నీకు అమ్మా నాన్న అందరూ చుట్టూ ఉండేసరికి ఆ విలువ నీకేం తెలియట్లేదు. అందరూ ఉన్నా అమ్మా నాన్న లేని నాకు తెలుసు. వాళ్ళెవరూ లేకుండా పెళ్ళా? ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు మాత్రం ఈ అమ్మాయిని ఎలా ప్రేమించాలి, ఎలా వెంట తిప్పుకోవాలని ఆలోచిస్తారు. అదే అమ్మాయి పెళ్లి చేసుకోమని వస్తే ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చేస్తారు. ప్లీజ్ రా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. నువ్వు లేకుండా నేనుండలేను. అది ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది. పారిపోతే అలా జీవితాంతం అందరికీ దూరంగా పారిపోతూనే ఉండాలి. ఈ ఒక్కసారికి నా మాట విను. ఒప్పుకుంటే సరే, లేదంటే జీవితాంతం నువ్వు చెప్పినట్టే వింటాను. ప్లీజ్. కోరి కోరి ప్రేమ నీ దగ్గరికొస్తే చులకనగా ఉంది కదా. మన పెళ్లి చూసి, కళ్ళారా మన కాపురాన్ని చూసి మనోళ్ళందరూ ఇలాగే నవ్వుతూ హాయిగా ఉండాలి. వామ్మో, జులైగా తిరిగే నానిగారు జీవితం గురించి ఇంత గొప్పగా ఆలోచించారంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. సరే, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, నువ్వు బయలుదేరు. అంటే నువ్వు రావా? వచ్చేటప్పుడు ఎలా వచ్చావో అలాగే వెళ్ళు. సరేలే, పద, దింపేస్తా.